వచ్చి ఉంటున్నాము. దేవుడు అంత ఆయన కృప కాపుదల లేకపోతే కనుక మేము ఇక్కడికి వచ్చి మెయిన్గా ఇక్కడికి వచ్చి చదివేదాన్ని కాదు, ఇక్కడికి వచ్చి చేసేదాన్ని కాదు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెస్ట్ వన్ నేను చెప్పాలనుకుంటే కనుక నేను ఆల్రెడీ ఎంఎస్సి చేసే వచ్చాను ఇండియాలోని. ఎంఎస్సి చేసినప్పుడు ఐఎమ్ ద గోల్డ్ మెడలిస్ట్ స్టూడెంట్. బట్ నాకు ఇక్కడ ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ స్టడీస్ తీసుకున్నాను. ఐ డోంట్ నో, నాకు అసలు వాళ్ళు చెప్పేది అర్థం కాదు. ఎంత ట్రై చేస్తున్నాను బట్ ఈవెన్ దెన్ ఐ కుడెంట్ గెట్ ఇట్. నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను. సర్టెన్ థింగ్స్ నేను నా ఓన్గా రిపోర్ట్స్ ఎట్లా చేసుకోవాలి, చాలా మంది రిపోర్ట్స్ బయటకి ఇవ్వు అని చెప్పారు. బట్ ఈవెన్ దెన్ నో, ఎందుకు నాకు కెపాసిటీ ఉంది కదా, దేవుడు ప్రూవ్ చేశాడు కదా, యువర్ మై చైల్డ్ కదా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఎందుకు ఎవరి సహాయమో తీసుకోవాలి, దేవుడి సహాయం నాకు ఉంది కదా అని చెప్పి నేను నా ఓన్గా రాయడం మొదలుపెట్టాను. రియల్లీ థ్యాంక్ గాడ్. నేను పాస్ కాదు, మెరిట్ లిస్ట్లో నాకు మంచి మార్క్స్ వచ్చాయి. ఈవెన్ యూకేలో కూడా నేను చాలా గర్వంగా చెప్పుకునేది నా జ్ఞానం కాదు కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానం అనమాట. నేను ఎవరికన్నా సరే ఒకటే చెప్పాలనుకున్నా, ఇక్కడ యూత్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఎవరన్నా సరే నా పేరెంట్స్ నాకు ఏం నేర్పించారంటే చిన్నప్పటి నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ లేచి మోకరించి బెడ్ పైన కాదు, బెడ్ నుంచి కొంచెం పక్కకు వచ్చి మోకరించి ఎట్లా ప్రార్థన చేయాలో, చేతులైతే ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పించారు. అండ్ ఐ వాంట్ టు షేర్ దాట్ ఫర్ యూ పీపుల్ ఆల్సో, సో దట్ మనం అందరినీ కూడా ఒకరికి ఒక మాదిరిగా ఉంటాం అనమాట, వాళ్ళందరికీ రోల్ మోడల్ గానా. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ మై థింగ్. నేను నా జీవితాన్ని ఇట్లా నార్మల్ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి ఇక్కడ ఉంటుందంటే దెన్ ఈవెన్ యూ గైస్ కెన్ మేక్ ఇట్ ఐ థింక్. సో అందుకే నేను కూడా అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, నాకు జాబ్ రాలేదు అనేసి యూకేకి వచ్చినాక చాలా ఫేస్ చేశాను. ఈవెన్ 2 months పాస్టర్ గారు ఎంతగానో ప్రేయర్ చేశారు, మీరందరూ కూడా చాలా ప్రేయర్ చేశారు. ఇంకా దేవుని కృప వల్ల నాకు మీరందరూ ప్రేయర్ చేసిన దానికి చాలా మంచిగా జాబ్ కూడా వచ్చింది దేవుని కృప వలన. అది కూడా నేను చెప్పుకోవాలి. ఎందుకంటే యూకేలోని స్టూడెంట్గా ఉండి జాబ్ తెచ్చుకోవడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ మ్యాటర్. కానీ ఏదో ఒకరి ద్వారా దేవుడు నాకు అది కాపుదల ఉంచి ఆయన నాకు ఆ దారిని చూపించారు. అండ్ నేను చర్చ్కి రాలేకపోయినా చాలా బాధపడ్డాను. వర్క్ వచ్చినంత వరకు వర్క్ రాలేదు, నాకు జాబ్ లేదు అని బాధపడ్డాను. జాబ్ వచ్చినాక దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను అని బాధపడ్డాను. బట్ దెన్ నేనైతే మాత్రం మొన్న చాలా ధైర్యం చేసి మా మేనేజర్కి అడిగాను, నేను చేయలేకపోతున్నాను, సండే పూట నాకు